ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి ఈ కథ విని ప్రశాంతంగా నిద్రపోమ్మా, నీకు కావలసిన శుభవార్త అందుతుంది అని బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు మనతో చెప్పాలనుకున్న కథ గురించి చూస్తే, తల్లి ఒకప్పుడు ఒక గొప్ప తపస్వి ఒక ఆశ్రమంలో నివసించేవారు. ఒకరోజు అతని భార్య అతన్ని అడిగింది, స్వామి, తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల యొక్క ఫలితాలను పిల్లలు అనుభవించాల్సి వస్తుందా అని. అప్పుడు ఆ మహాత్ముడు చెప్తాడు, దేవి, నేను నీకు ఒక పురాణ కథను చెబుతాను. దీన్ని విన్న తర్వాత నీకు అర్థమవుతుంది తల్లిదండ్రుల పనుల వల్ల ఫలితంగా పిల్లల పరిస్థితి ఎలా మారుతుందో అని. అప్పుడు ఆ మహాత్ముడు ఈ కథ చెప్పడం ప్రారంభించాడు. దేవి, ఇది పురాతన కాలంలో జరిగిన ఒక విషయం. ఒక ఊరిలో ఒక పేద మనిషి ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. రోజంతా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతడు తనకు వచ్చిన సంపాదనలో కొంత డబ్బుని ప్రతిరోజు దానం చేసేవాడు. మిగతా డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అతడి ఇంట్లో ఒక అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో 3 సభ్యులు, భార్య, భర్త, కుమారుడు. కానీ కాలక్రమేణా ధరలు పెరగడంతో కుటుంబ పోషణకై అతనికి ఒకరోజు అతని యొక్క కుమారుడు తన తండ్రిని అడిగాడు, నాన్న, మీకు వచ్చే సంపాదనలో మీరు ఎందుకు దానం చేస్తారు? మనమే ఎంతో కష్టాలతో జీవిస్తున్నాము. ఆ డబ్బులతో అటువంటిది మీరే మనకు తక్కువగా ఉంది అంటే మళ్ళీ మీరు ఎందుకు దానం చేస్తారు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి తల్లిని చూసి మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పింది, నాన్న, అలాంటిది ఏమీ లేదు. మీ నాన్నగారు రోజు సంపాదించిన దాంట్లో కాస్త దానం చేస్తాడు. అది నీ కోసమే, ఇతరుల కోసం కాదు అని చెప్పింది. కానీ ఆ అబ్బాయి చిన్నవాడైన కారణంగా అస్సలు దీనిని అర్థం చేసుకోలేకపోతాడు. ఆ పేద మనిషి కుమారుడు నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు అతనికి ఒక 16 సంవత్సరాలు వచ్చేశాయి. ఒకరోజు సాయంత్రం ఆ పేదవాడు పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండగా ఒక గేదె తారసపడింది. ఆ గేదె అతనిపై దాడి చేసింది. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. తండ్రి మరణ వార్త విన్న ఆ కుమారుడు అలాగే అతని భార్య ఎంతో దుఃఖించారు. ఒకరోజు ఆ బాబు తన తల్లిని అడిగారు, అమ్మా, నాన్న ఉన్నప్పుడు ఎక్కువగా ఏమీ సాధించలేదు. తనకు వచ్చే జీతంలోనే మిగిలిన వాళ్ళకి దానం చేస్తూ ఉండేవాడు. మనకంటూ ఏమీ మిగల్చలేదు. కానీ ఇప్పుడు మనం ఎలా బతుకుతాం? మన కడుపు ఎలా నిండుతుంది అని అడుగుతాడు. అప్పుడు తల్లి కొడుకుని చూసి చెప్పింది, పేదరికంలో ఉన్న ఇంట్లో ఎవరికి వారు ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు రారు. కేవలం ఆ భగవంతుడు తప్ప ఎవరూ మనకు తోడుండరు అని చెప్పింది. దాంతో ఆ కుమారుడు చెప్తాడు, అమ్మా, అలా అనుకోవద్దు. నేను ఇప్పుడే యమధర్మరాజు దగ్గరికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి మన పేదరికాన్ని చూసి అయినా నా తండ్రిని నాకు అప్పగించమని నేను వేడుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న తల్లి వద్దు అని వాదిస్తుంది.
అలా వెళ్ళడం మనకు సాధ్యం కాదు అని చెప్తుంది. కానీ ఆ పిల్లవాడు తన తల్లి మాటలు వినిపించుకోలేదు. ఒకరోజు ఆ పేద మనిషి భార్య తన కుమారుడి ఇంట్లో ఒంటరిగా వదిలేసి గ్రామంలోకి పనికెళ్ళింది. అప్పుడు కుమారుడు తన తండ్రిని తీసుకువచ్చేందుకు తల్లికి తెలియకుండా యమధర్మరాజు వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అలా అతడు నడవడం ప్రారంభిస్తాడు. కొంతసేపు గడిచిన తర్వాత అతడికి కొంచెం అలసట వచ్చేసింది. దాంతో అతడు ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చొని అప్పుడు ఆ చెట్టు మానస్వరంలో చెప్పింది, బాబు నువ్వు ఎవ్వరు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇంత అలసిపోయావు ఏంటి అని చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెప్తాడు, నేను ఒక నిరుపేద కుమారుడిని, నా తండ్రిని తీసుకొచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని. అప్పుడు అదంతా విని ఆ చెట్టు ఇలా చెప్పింది, బాబు నేను ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నిలబడి ఉన్నాను, కానీ నా ఒక్క ఆకు కూడా నేలపై పడడం లేదు, కొమ్మలు ఎప్పుడూ ఎండిపోవు, నా గత జన్మ పాపం ఏంటో యమధర్మరాజుని అడిగిరా, ఇంకా ఎన్నేళ్ళు నేను ఇలాగే నిలబడాలి అని చెప్పింది. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, సరే నేను ఖచ్చితంగా యమధర్మరాజుని దగ్గరికి వెళ్ళి ఈ విషయం అడుగుతాను అని. ఆ తర్వాత అబ్బాయి అలా చెప్పి ముందుకు నడవడం ప్రారంభిస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పాము దారిలో అతడికి కనిపించింది. ఆ పాము చూసి భయంతో వణికిపోయి అతడు పారిపోతుండగా ఆ పాము మానవ స్వరంలో చెప్పింది, బాబు భయపడకు, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అప్పుడు ఆ అబ్బాయి తన చేతులు జోడించి, ఓ నాగరాజా, నేను ఒక నిరుపేద కుమారుడిని, నా తండ్రిని తీసుకొచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు అది విన్న పాము ఇలా చెప్పింది, బాబు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నా కోసం ఒక ప్రశ్న అడుగుతావా? నేను చాలా ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను, కానీ కదలలేకపోతున్నాను. నా శరీరంలో ప్రాణం ఉన్నా నేను కదలలేను. నా గత జన్మ పాపం ఏంటో నువ్వు దయచేసి ఆ యమధర్మరాజుని అడిగి తెలుసుకుంటావా అని. అప్పుడు ఆ అబ్బాయి, సరే నేను నీ ప్రశ్న తప్పకుండా యమధర్మరాజుని అడుగుతాను అని చెప్పి అలా ముందుకు వెళ్ళి నడుస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా మార్గంలో ఒక రైతుని కలిశాడు. రైతు అడిగాడు, బాబు నువ్వు ఎవ్వరు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు చాలా మృదువుగా సున్నితంగా కనిపిస్తున్నావు, ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు నాయనా అని. అప్పుడు ఆ బాబు చెప్తాడు, నేను ఒక పేద మనిషి యొక్క కుమారుడిని, నా తండ్రి మరణించాడు, తిరిగి తీసుకొచ్చేందుకు నేను యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాను అని. అప్పుడు ఆ రైతు ఇలా చెప్తాడు, బాబు నువ్వు యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నావు కదా, నువ్వు ఆ యమధర్మరాజుని కలిసినప్పుడు నా కోసం ఒక్క ప్రశ్న అడుగు. నేను ఇక్కడ ఎంతో కాలం ఒక బావిని తవ్వుతూ ఉన్నాను, ప్రయాణికుల దాహం తీర్చడానికి దీన్ని తవ్వుతున్నాను, కానీ ఇప్పటి వరకు ఇందులో నీళ్లు రాలేదు. ఎంత లోతుగా తవ్వినా నా మునుపటి జన్మలో నేను ఏ పాపం చేశానో అందుకే నీళ్లు రావడం లేదు. అసలు ఇందులో నీళ్లు ఎందుకు రావడం లేదు, ఏం చేస్తే నీళ్లు వస్తాయి తెలుసుకో నాయనా అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి సరేనని ముందుకు వెళ్తాడు. ఖచ్చితంగా నీ ప్రశ్నను యమధర్మరాజు దగ్గర అడుగుతాను అని చెప్పి అలా అబ్బాయి అక్కడి నుండి వెళ్ళసాగాడు. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పెద్ద చెరువు కనిపించింది. అప్పుడు ఆ అబ్బాయి చెరువు దగ్గరికి వెళ్ళి నీరు త్రాగడం ప్రారంభిస్తాడు, తన దాహం తీర్చుకోవడానికే. అప్పుడు ఆ సమయంలో ఆ చెరువులో ఒక బాతు తేలుతూ వచ్చింది. తేలుతో వచ్చి అడిగి, బాబు నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగ్గా, నేను ఒక పేదవాడి కుమారుడిని, నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకే యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాను అంటాడు ఆ అబ్బాయి మళ్ళీ. అప్పుడు ఆ అబ్బాయితో బాతు మాట్లాడుతూ, బాబు ఒక ప్రశ్నను యమధర్మరాజుని అడుగుతావా? నేను చాలా కాలంగా ఈ చెరువులో తేలుతూ తిరుగుతున్నాను, ఏళ్ళు గడిచిపోతున్నాయి, కానీ నేను ఎప్పటికీ ఈ చెరువులోనే ఉన్నాను. ఎందుకు? నా మునుపటి జన్మలో ఏదైనా నేను తప్పు చేశానా? ఈ చెరువులోనే ఉంటున్నాను. దీనికి గల కారణం యమధర్మరాజు గారిని అడిగి నాకు చెప్పు అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి సరే అని ఆ ప్రశ్న ఖచ్చితంగా యమధర్మరాజుని అడుగుతానని చెప్పి ఆ అబ్బాయి ముందుకు వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత చెరువుకి మరోవైపు చేరుకున్నాడు. అప్పుడు అక్కడ చూశాడు, ఒక మనిషి ఒక చనిపోయిన కొంగ నేలపై పడి ఉంది. అప్పుడు ఆ అబ్బాయి ఆ కొంగను దాటి ముందుకు వెళ్ళబోతుండగా ఆ చనిపోయిన కొంగ మానవ స్వరంలో మాట్లాడుతూ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగ్గా అతను చెప్పాడు, నేను పేదవాడి కుమారుడిని,
నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకై యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాను అని. అప్పుడు ఆ కొంగ చెబుతుంది, బాబు, యమధర్మరాజు దగ్గర ఒక ప్రశ్న అడుగు. నేను ఈ చెరువు ఒడ్డున చాలా కాలం చనిపోయి పడి ఉన్నాను. అప్పుడప్పుడు నీటి అల్లు వస్తూ నా శరీరం చెరువు లోపలికి వెళ్ళిపోతుంది. మరలా అలల వల్లే బయటకు వస్తుంది. ఒడ్డునే ఉండిపోయాను ఈ చనిపోయిన శరీరంతో అని చెప్పి ఒక ప్రశ్న అడుగు. ఎన్నాళ్ళైనా నా శరీరం కుల్లడం లేదు, కుళ్ళిపోవడం లేదు. మొన్నపటి జన్మలో నేను ఏ పాపం చేశానో అందుకే ఈ శిక్ష పడినట్లు ఉంది. దీనికి గల అసలు కారణం ఏంటి అని అడుగు అని. అప్పుడు ఖచ్చితంగా నేను యమధర్మరాజు వద్ద ఈ ప్రశ్న అడుగుతాను అని చెప్పి ఆ అబ్బాయి వెళ్తాడు. అలా వెళ్తూ నడుస్తూ ఉండగా యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ఓ యమధర్మరాజా, నా తండ్రి ఇక్కడ ఎక్కడ ఉన్నాడో? నా తండ్రి ఉన్నప్పుడే తనకు వచ్చిన సంపాదనలో రోజు కాస్త దానం చేస్తూ ఉండేవాడు. మేము ఆ కాస్త డబ్బులతోనే జీవితాన్ని కొనసాగించేవాళ్ళం. కానీ ఇప్పుడు నా తండ్రి కూడా లేడు. నేను నా తల్లి ఆకలితో అలమటిస్తున్నాము. దయచేసి నా తండ్రిని త్వరగా ఇంటికి పంపించండి అని అనగా, అప్పుడు యమధర్మరాజు ఆ అబ్బాయి మాటలు విని, సరే, నీ తండ్రిని నిన్ను త్వరగా ఇంటికి పంపుతాను, ముందు నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్తాడు. తర్వాత ఆ అబ్బాయి తన వద్ద కూర్చోబెట్టుకొని అతనికి భోజనం పెట్టి, భోజనం చేసిన తర్వాత యమధర్మరాజు అన్నాడు, ఇంకా ఏం కావాలి నీకు అని. అప్పుడు ఆ అబ్బాయి తన ప్రయాణంలో ఎదురైన అందరి ప్రశ్నలు యమధర్మరాజు దగ్గర అడుగుతాడు. యమధర్మరాజు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు. తర్వాత, బాబు, ఇక నువ్వు వెళ్ళేటప్పుడు అందరికీ నా సమాధానాలు తెలియజేయి. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. నీ తల్లిది ఎదురు చూస్తూ ఉంటుంది. నీ తండ్రి ఇంటికి చేరుతాడులే అంటాడు. దాంతో ఆ అబ్బాయి యమధర్మరాజుకి నమస్కరించి తిరిగి తన ఇంటికి నడవసాగాడు. మార్గమధ్యంలో మొదటిగా అతడు చెరువు ఒడ్డున పడిపోయి ఉన్న ఆ కొంగను చూసి, అప్పుడు ఆ చనిపోయిన కొంగకి ఆ అబ్బాయి చూసి అన్నది, బాబు, యమధర్మరాజు గారిని నా ప్రశ్నను అడిగావా? అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, అవును, మీ ప్రశ్నకు యమధర్మరాజు గారిని అడిగాను. అప్పుడు యమధర్మరాజు గారు చెప్పారు, మునుపటి జన్మలో నువ్వు ఒక గొప్ప పండితుడివి, కానీ నీవు నీ జ్ఞానాన్ని ఎవ్వరికీ పంచలేదంట. ఇప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞానం నీలోనే ఉండిపోయింది. నువ్వు ఎవరికైనా ఈ జ్ఞానాన్ని చెప్పినప్పుడే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ చనిపోయిన కొంగ, బాబు, ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంది. నా దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి ఎవ్వరూ రారు కాబట్టి ఇప్పుడు నువ్వు నా జ్ఞానాన్ని తీసుకో అంటుంది. దాంతో ఆ బాబు సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ కొంగ తన వద్ద ఉన్న మొత్తం జ్ఞానాన్ని ఆ అబ్బాయికి ఇచ్చేస్తుంది. ఆ జ్ఞానం ఇచ్చిన వెంటనే దాని ఆత్మకు మోక్షం లభిస్తుంది. ఆ తర్వాత ఆ అబ్బాయి ముందుకు వెళ్ళాడు. తర్వాత కొంత దూరం వెళ్ళాక అతడు ఆ ఒక బాతును కలుసుకున్నాడు. ఆ బాతు అడిగింది, నువ్వు నా ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగావా అని. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, అవును, నేను నీ ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగాను. అప్పుడు ఆయన నీ లోపల అమృతాన్ని దాచుకున్నావు. నువ్వు ఆ అమృతాన్ని ఎవరికైనా ఇస్తేనే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆ బాతు చెప్తుంది, అయితే ఇప్పటికిప్పుడు నాలోని అమృతాన్ని ఎవరు తీసుకుంటారు? కాబట్టి నీవే నా అమృతాన్ని తీసుకో అని ఆ బాతు తన అమృతాన్ని ఆ అబ్బాయికి ఇచ్చేస్తుంది. ఆ అమృతాన్ని ఇచ్చిన వెంటనే ఆ బాతు ఆత్మమోక్షముని పొందుతుంది. అలాగే అబ్బాయి ముందుకు వెళ్ళాడు. మార్గమధ్యంలో అతడు ఒక రైతును కలుసుకున్నాడు. అతడు దరిదాపుగా వెళ్ళే ప్రయాణికుల కోసం బావిని తవ్వుతూ ఉండగా ఆ రైతు ఆ అబ్బాయిని చూసి ఎంతో ప్రేమతో అడిగాడు, బాబు, నువ్వు నా ప్రశ్నను యమధర్మరాజు గారిని అడిగావా అని. ఆ అబ్బాయి అవును అడిగాను అంటాడు. నీ ఇంట్లో ఒక కన్య ఉంది. నీవు ఆ అమ్మాయికి వివాహ వయసు వచ్చినా కూడా నీవు ఆమెకు వివాహం చేయకుండా వేరే పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నావు. నీవు ఆ అమ్మాయిని వివాహం చేసే వరకు బావిలో నీరు రాదు. ముందు నీ విధిని పూర్తి చేయి. భగవంతుడు నీకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేయి. ముందు కూతురి వివాహం చేసిన తర్వాత అప్పుడు బావిని త్రవ్వు, నీళ్లు పడతాయని చెప్పాడు. దాంతో ఆ రైతు అన్నాడు, నేను నా కూతురికి ఇప్పుడు పెళ్లి చేసేందుకు వరుడు ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతాడు అనగానే ఆ రైతు అబ్బాయిని చూసి నవ్వి, నువ్వు చాలా మంచివాడివి, అందంగా ఉన్నావు కాబట్టి నీవే నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటాడు. దాంతో ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. తర్వాత ఆ రైతు చాలా సంపదను ఇచ్చి తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించాడు.
దాని తర్వాత ఆ అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. మార్గమధ్యంలో అతడు నాగుపామును చూడగా ఆ పాము అడుగుతుంది, నీవు నా ప్రశ్నను యమధర్మరాజును అడిగావా అని. ఆ అబ్బాయి చెప్పాడు, అడిగాను. నీ దగ్గర నాగమణి ఉందట కదా, నీవు దానిని ఎప్పటికీ బయటకు ఇవ్వడం లేదు, నువ్వు ఎవరికి దానం చేయడం లేదు. ఆ నాగమణిని ఎవరికైనా దానం చేసినప్పుడే నీ శాపం తొలగిపోతుంది అని చెప్పాడు. అప్పుడు ఆ పాము అంటుంది, బాబు నేను ఈ నాగమణిని ఎవరికి ఇవ్వను, నువ్వే తీసుకో అని. ఆ నాగుపాము తన నాగమణిని ఆ అబ్బాయికి ఇచ్చింది. ఆ నాగమణి అతనికి ఇచ్చిన వెంటనే అది మోక్షం పొందింది. ఇలా ఆ అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్ళసాగాడు. మార్గమధ్యంలో అతడు ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళగా అప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ చెట్టు అడిగింది, బాబు నువ్వు నా ప్రశ్న యమధర్మరాజును అడిగావా అని. అప్పుడు ఆ అబ్బాయి, అడిగాను. నీవు గత జన్మలో ఒక గురువువి, కానీ నీవు నీ విద్యార్థులకు సరైన విద్యను ఇవ్వలేదు. బదులుగా చిన్నపిల్లలకు పనులు చేయించుకున్నావు, వారికి చదువు నేర్పించలేదు. అంతేకాకుండా ఆ పిల్లలతో నువ్వు ఇంకా ఎన్నో తప్పుడు పనులు కూడా చేయించుకున్నావు. అందుకే ఆ పిల్లలు నీకు శాపం ఇచ్చారు. అందువల్ల నీవు చెట్టుగా మారిపోయావట. నీవు నీ జ్ఞానం ఎవరికైనా ఇచ్చినప్పుడే నీ ఆత్మ మోక్షం పొందుతుంది అన్నాడు. అంతా విన్న ఆ మామిడి చెట్టు, బాబు నా జ్ఞానాన్ని ఇంకెవరికి ఇవ్వను, నువ్వే తీసుకో అని. ఆ చెట్టు తన వద్ద ఉన్న మొత్తం జ్ఞానాన్ని ఆ అబ్బాయికి ఇచ్చింది. ఆ చెట్టు జ్ఞానం ఇచ్చిన వెంటనే అది మోక్షం పొందింది. ఆ తర్వాత ఆ అబ్బాయి తన భార్యతో తన ఇంటికి చేరుకున్నాడు. ఆ అబ్బాయి ఇంటికి చేరుకోగానే అతని తల్లి ఎంతో ఆనందించింది. ఆమె మురిసిపోయి, తల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీతో పాటు ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి తన తల్లికి జరిగిన ప్రతి విషయం చెప్పాడు. అప్పుడే అనుకోకుండా తన తండ్రి ఆత్మ అతడికి మెరుస్తూ కనిపించింది. ఆకాశంలో నాన్న నాన్న అంటూ అతడు ఎంతో పిలిచాడు. అతడు అక్కడి నుంచి తన కొడుకుకి ఆశీర్వాదాలు ఇచ్చాడు. అప్పుడు ఆ అబ్బాయి తెలుసుకున్నాడు, తన తండ్రి తిరిగి రావడం సాధ్యం కాదు, కానీ యమధర్మరాజు తన తండ్రి చేసిన ధర్మఫలాన్ని ఈ అబ్బాయికి ప్రసాదించాడు. ఈ కథ ద్వారా మహాత్ముడు తన భార్యకు చెప్పాడు, పిల్లలు తమ తల్లిదండ్రుల పాపపుణ్యాల ఫలాలు ఎలా పొందుతారు అని, మన కర్మల ఫలితాలు మనకు ఎలా వస్తాయి అని, మన తల్లిదండ్రులు చేసిన సత్కర్మల వలన మనకు ఎలా మేలు జరుగుతుందో అని, అలాగే మనం చేసే మంచి చెడు కర్మలు మనకు అలాగే మంచి కలిగిస్తాయి. కాబట్టి ఈ యొక్క మంచి కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడూ కూడా మనం మంచి పనులు మంచి కర్మలే చేయాలి. అప్పుడే మనకు మన కుటుంబానికి మన రాబోయే సంతతికి అందరికీ కూడా మంచి జరుగుతుంది అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.